విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరు వాగు మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాల వల్ల బుడమేరుకు నీటి ప్రవాహం వస్తుంది. 3 చోట్ల బుడమేరుకు గండిపడడంతో మరో ప్రమాదం పొంచింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ బుడమేరు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. బుడమేరు మళ్లీ బుసకొడుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు బుడమేరుకు 10,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో 3 గండ్లు పడ్డాయి. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూడ్చుతున్నారు అధికారులు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. బుడమేరు కాల్వకు పడిన గండ్ల పూడ్చివేతను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో అధికారులతో సమీక్ష నిర్వహించి తెలుసుకున్నారు లోకేష్. వీలైనంత తొందరగా గండ్లను పూడ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, శాంతినగర్లో వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన లోకేష్ ముంపు పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు సహాయక చర్యలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మీటర్ల వెడల్పున 3 గండ్లు పడ్డాయని అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే మొదటి గండిని పూడ్చినట్లు తెలిపారు. ఇక మిగతా 2 గండ్లను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న వరద కారణంగా పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఇవాళ ఎగువ ప్రాంతాల నుంచి 8,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. ఇక గండి పడిన చోట ప్రస్తుతం ప్రవాహం 3 అడుగులకు చేరిందని, మరో అడుగు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. గత 5 ఏళ్లలో కనీస మరమ్మతులు నోచుకోకపోవడంతోనే గండ్లు పడడానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రికి వివరించారు. వేగంగా గండ్లు పూడ్చాలని, ఎంత ఖర్చైనా పర్లేదని, నిధుల కోసం వెనుకాడబోమని అన్నారు లోకేష్. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రోన్ల ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తామన్నారు. బుడమేరు మరమ్మత్తు పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇదే నేడు విజయవాడ మునకకు కారణమని అన్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ఇక విజయవాడ వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1,200 మంది టీడీపీ కార్యకర్తలు బాధితుల ఇళ్లకు వెళ్లి టిఫిన్, పాలు అందజేస్తున్నారని లోకేష్ తెలిపారు. మరో 5 రోజులు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. మరికొంత మందిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుడమేరుకు గండిపడడం, మళ్లీ ఉప్పొంగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రభుత్వం విపత్తు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.